తెలంగాణలో గత స్థానిక సంస్థల ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో హస్తం హవా కొనసాగింది. రేవంత్ సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నట్టు స్పష్టమవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించడమే దీనికి నిదర్శనంగా తెలుస్తోంది. జిల్లాల వారీగా మెజారిటీ గ్రామ పంచాయతీల్లో తాను బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొని కాంగ్రెస్ సత్తా చాటింది. ఒకనాడు ప్రత్యేక తెలంగాణను ఇచ్చిన పార్టీగా అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్న 2023 డిసెంబర్ చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించారు. ఇక ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో సైతం హస్తం జోరే కనబరిచింది. ఇప్పుడు అదే ఊపుతో తెలంగాణలో కాంగ్రెస్ తిరిగి పల్లెపల్లెన తన పట్టును నిలుపుకుంది. తెలంగాణ మొత్తం తిరిగి కారుకు బ్రేకులేసి కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించింది. దీంతో కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ అనేంతగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజానీకం స్వాగతిస్తున్నట్టు ఈ ఫలితాలతో తేటతెల్లమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉచితంగా సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, ఉచిత విద్యుత్, రైతు భరోసా, 15 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలకు తెలంగాణ పల్లె ప్రజలు జై కొట్టారు. ఈ సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ ప్రజానికం లబ్ధి పొందుతున్నారన్నందుకు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డి బలమైన నాయకత్వం కూడా హస్తం పార్టీకి అదనపు బలాన్నిచ్చిందనే చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన 2 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ పార్టీలో ఆయన నాయకత్వానికి ఎదురు లేకపోవడం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు మొదలుకొని పీసీసీ కార్యవర్గం వరకు నేతలందరూ పూర్తి సమన్వయంతో పనిచేస్తుండడం కాంగ్రెస్ ను తెలంగాణలో తిరుగులేని శక్తిగా నిలుపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బాధ్యత వహించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చడం, ఇందుకోసం ఆయన అలుపెరగని వ్యూహాలు అమలు చేయడం పార్టీ నేతల్లో కొత్త జోష్ను నింపింది. ఇదే ఉత్సాహంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఏదేమైనా గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో జరిగిన తొలి విడత పోరులో కాంగ్రెస్ సునామీలో కారు కమలం గల్లంతైనట్లు ఈ ఫలితాలు వెలువడ్డాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.